వెల్కమ్ టు మై ఛానల్. మురళి నిజ స్వరూపాన్ని సాక్ష్యాలతో సహా బయటపెట్టిన పద్మావతి. షాక్లో దివ్య. నిజంగానే మురళి నిజ స్వరూపాన్ని సాక్ష్యాలతో సహా పద్మావతి దివ్యకి చూపించబోతుందా? అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. దివ్యకైతే వార్నింగ్ ఇస్తుంది పద్మావతి. అలా వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఒకరోజు దివ్య మురళితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. నేను నీ మనిషినేనని పద్మావతికి అనుమానం వచ్చింది బావా, తను నాకు వార్నింగ్ కూడా ఇచ్చింది అని అంటూ ఉంటుంది దివ్య. అప్పుడే మురళి అయితే, చూడు దివ్య, ఆ పద్మావతి తొందరగా బయటపడదు, అలాగే తొందరపడి విక్కీకి కూడా నిజం చెప్పదు. కాబట్టి నువ్వు ఎటువంటి దిగులు పెట్టుకోవద్దు. ఎందుకంటే తను మీ నాన్నకి మాట ఇచ్చింది నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానని. అందుకని అంత తొందరగా నిన్ను బయటికి పంపించదులే. నువ్వేమీ భయపడకు. ఈ లోపల అరవింద్ చేత నేను అనుకున్నట్టే సంతకాలు పెట్టించుకొని ఆస్తి దక్కించుకొని మనమిద్దరం కూడా పెళ్లి చేసుకొని విదేశాలకి వెళ్ళిపోదాం అని మురళి అయితే అంటూ ఉంటాడు. అప్పుడే మురళి అన్న మాటకి, చాలు బావా, నువ్వు ఆ మాట అన్నావు, మనిద్దరం పెళ్లి చేసుకొని దూరంగా వెళ్ళిపోతే ఇంకెప్పుడు కూడా వీళ్ళకి కనిపించము అని అంటూ ఉంటుంది దివ్య అయితే. ఇంకా దివ్య అలా అనేసరికి అప్పుడే ఫోన్లో మురళితో మాట్లాడుతున్న దివ్యని పద్మావతి చూస్తుంది. పద్మావతిని చూసి అప్పుడే దివ్య కూడా పద్మావతిని చూసి తను కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. చూడు దివ్య, నిన్ను నేను తిట్టను. ఎందుకంటే నువ్వు ఆ మురళిగాడి మాయలో పడిపోయావు. ఆ మురళి కావాలని నిన్ను తనకి అవకాశానికి వాడుకుంటున్నాడు తప్ప నీ మీద ప్రేమతో కాదు. వాడు ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే ఒక ఆట బొమ్మ లాగా చూస్తాడో ఆడపిల్లల జీవితాల్ని అని చెప్తూ ఉంటుంది పద్మావతి. నువ్వెంత చెప్పినా నేనైతే విననొదినా అని అంటూ ఉంటే, వినవా? మరి వినపోతే ఏం చేస్తావో? ఆ వెధవని పెళ్లి చేసుకుంటావా? వాడు అసలు నిన్ను పెళ్లి చేసుకుంటాడని అనుకుంటున్నావా అని అనగానే, ఖచ్చితంగా మావ పెళ్లి చేసుకుంటాడు, తనకి నేనంటే ప్రాణం అని పద్మావతి దగ్గర దివ్య అయితే అంటూ ఉంటుంది. సరే అయితే ఆ మురళిగాడి నిజస్వరూపం ఏంటో ఇప్పుడే నీకు చెప్తాను, చూపిస్తాను కూడా, నేను చెప్పినట్టు చెయ్యి అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే. ఏంటి, నువ్వు చెప్పినట్టు చేస్తే తర్వాత బావని నువ్వేమన్నా చేస్తే నేను చెయ్యను అని అంటూ ఉంటే, చూడు, నేనంటే ఏంటో నీకు తెలుసు. సరే, మీ అన్నయ్య మీద ఒట్టేసి నేను వాడిని ఏమీ చెయ్యను, కానీ వాడి నిజస్వరూపం నీకు తెలిసేలా చేస్తాను అని పద్మావతి అంటూ ఉంటుంది. అప్పుడు ఇక పద్మావతి మాట ఇక అర్థం చేసుకొని నమ్మి దివ్య అయితే మురళికి ఫోన్ చేస్తుంది. బావా, ఎవరో లాయర్ని కలవడానికి రేపు పద్మావతి పార్కుకి వెళ్తుందంట బావా. ఆ లాయరు ఏంటో ఆస్తి మొత్తం మీకే వచ్చేలా చేస్తానని చెప్పి ఏదో అన్నాడంట. అందుకని పద్మావతి విక్కీ అన్నయ్యకి కూడా తెలియకుండా తను పార్కుకి వెళ్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది దివ్య అయితే. అవునా, ఎవరు ఆ లాయర్? తను ఏం మాట్లాడుతుంది? రేపు నేను కూడా పార్కుకి వస్తాను అని మురళి అయితే అంటూ ఉంటాడు. రేపు బావ కూడా వస్తాడు అని అంటూ ఉంటుంది. సరే, నేను అక్కడికి వెళ్ళి నుంచున్నప్పుడు నువ్వు వాడికి కనపడకు, దూరంగా చెట్టు చాటున నిలబడు అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే. సరే అయితే అని అంటూ దివ్య కూడా చెప్తుంది. ఉదయం అవ్వంగానే దివ్య పద్మావతి ఇద్దరూ కూడా పార్కుకి అయితే వెళ్తారు. ఇక పార్కుకి వెళ్ళినప్పుడు పద్మావతి అయితే ఇక అక్కడే నుంచొని ఉంటుంది, దివ్యేమో దూరంగా ఉంటుంది. అప్పుడే మురళి దివ్యకి ఫోన్ చేస్తాడు. బావా, వచ్చేసావా పార్కుకి అని అడుగుతూ ఉంటుంది దివ్య. పార్కుకి వచ్చేసావా అంటున్నావు, నువ్వు కూడా వచ్చావా అని అనగానే, లేదు బావా, ఈరోజు నాకు ప్రాక్టికల్స్ ఉన్నాయి, నేను ఎగ్జామ్ రాయాలి, అందుకని కాలేజీకి వెళ్తున్నాను అని అంటూ ఉంటుంది దివ్య అయితే. ఆ పద్మావతి లాయర్ గురించి పార్కులోనే ఎదురు చూస్తుంది. కానీ దీని ఆత్రత ఏంటంటే గంట ముందే పార్కుకు వెళ్ళి నుంచుంది అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే. అప్పుడే ఇక చెప్తూ ఉంటాడు మురళి అయితే, దానికి నేను చూడు ఎలాంటి ట్విస్ట్ ఇస్తాను, ఆ లాయర్ని కలవకుండానే అది పారిపోయేలా చేస్తాను అని మురళి అంటాడు. అప్పుడే దివ్య చెట్టుచాటు నుండి చూస్తూ ఉంటుంది. మురళి పద్మావతి దగ్గరికి వస్తాడు. మురళి పద్మావతి దగ్గరికి వచ్చి, ఏంటి పద్మావతి, నా గురించేనా ఎదురు చూస్తున్నావు అని అంటూ ఉంటాడు. నీ గురించి నేను ఎదురు చూడడం ఏంట్రా అని పద్మావతి అంటూ ఉంటుంది. ఏమో పద్మావతి, పెళ్ళయి నీకు 2 సంవత్సరాలు కావస్తుంది కదా, కనీసం నిన్న ఆ విక్కీ టచ్ కూడా ఎందుకు చేయలేదో అర్థం కావడం లేదో. అసలు వాడు మనసున్నవాడేనా? నువ్వు వాడి కంటికి అందంగా కనిపించడం లేదా? ఇంత అందాన్ని పక్కన పెట్టుకొని వాడేంటో
అని అంటూ ఉంటాడు. మురళి అయితే రేయ్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను అని అంటూ ఉంటుంది. పద్మావతి అవును నువ్వేంటి దివ్యతో మాట్లాడుతున్నట్టున్నావు, దివ్య అమాయకురాలు, దివ్యని మోసం చేయాలని చూడొద్దు నువ్వు అని అంటూ ఉంటే దివ్య నిజంగానే అమాయకురాలు పద్మావతి. ఇప్పుడు నువ్వు వెళ్ళి నా గురించి నిజం చెప్పినా తను నమ్మదు, తను నా ట్రాప్లో పడిపోయింది. దివ్య నా మనిషిని నువ్వు ఒకవేళ విక్కీకి చెప్పినా విక్కీ కూడా నమ్మడు. ఎందుకంటే వాళ్ళ నాన్నకిచ్చిన మాట ప్రకారం దివ్య ఇలాంటిదని తెలిస్తే విక్కీ తట్టుకోలేడు. కాబట్టి నువ్వు కూడా నిజాన్ని బయట పెట్టలేవు. ఒకవేళ దివ్యని బయటికి గెంటేస్తే అప్పుడు దివ్య భవిష్యత్తు ఏమవుతుంది? కాబట్టి దివ్య గురించి నువ్వేమీ చెప్పవు, అర్థమవుతుంది కదా. ఆ పిచ్చిది నువ్వంటే నాకు ఇష్టం అని నేను ఎన్నిసార్లు చెప్పినా పిచ్చి దానిలా నమ్మేస్తుంది. కానీ కేవలం ఆస్తి దక్కించుకునే వరకే దానితో నా ప్రేమ వ్యవహారం. ఒకవేళ తన మీద నాకు మోజు కలిగితే తనని ఒక వారం రోజులు నా దగ్గరే ఉంచుకొని తరువాత మెడలో తాళి కట్టను, ఏమీ కట్టను, నీ దిక్కున్న కాడ చెప్పుకో అని దాన్ని పంపేస్తాను. అంతే తప్ప దాని మీద నాకెందుకు ప్రేమ ఉంటుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక పద్మావతి అయితే నువ్వు ఇలాంటి నీచుడవని తెలియక నీలాంటి గుంటనక్కని నమ్మి తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది దివ్య. దివ్యకి నేను చెప్పినా తనకి అర్థం కాదు అని పద్మావతి అంటూ ఉంటుంది. ఏంటి ఎవరికో లాయర్ గురించి ఎదురు చూస్తున్నావంట? ఎవరా లాయర్? ఆస్తి కోసం, ఆస్తి మీకు దక్కిపోతుందని ఆ లాయర్ చెప్పాడంట అని అనగానే అవును మా ఆస్తి మళ్ళీ మా చేతికి వస్తుంది అని అంటూ ఉంటుంది పద్మావతి. ఎలా వస్తుంది? ఆస్తి మీ చేతికి నేను రానివ్వను. ఏ ఆస్తి కోసమైతే ఇన్ని రోజులు నేను వెయిట్ చేశానో ఆస్తి నాకు తొందరలోనే దక్కుతుంది. అవును ఆ దివ్య గురించి నువ్వు దివ్యతో ఇప్పుడు నేను చెప్పినవన్నీ చెప్తావా? చెప్పు. ఏముంది, నువ్వంటే నాకు ప్రాణం దివ్య, ఐ లవ్ యూ దివ్య అంటే చాలు తను సెట్ అయిపోతుంది అని అంటూ ఉంటాడు. మురళి అయితే మురళి నిజస్వరూపం తెలుసుకొని దివ్య వీడు ఇంత నీచుడా, ఇంత దుర్మార్గుడా, ఇంత నీచుణ్ణి నేను ప్రేమించి ఇన్ని రోజులు ఒక మంచి కుటుంబాన్ని నేను అబాసుపాలు చేయాలని చూశానా? ఒక కుటుంబాన్ని నాశనం చేయాలని చూశానా? చిచ్చి అసలు నా మీద నాకే విరక్తి కలుగుతుంది అని దివ్య అయితే చాలా కుమిలిపోతూ ఉంటుంది. మురళి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మురళి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే పద్మావతి చూసావా వాడు ఎంత నీచుడో, ఎంత దుర్మార్గుడో చూసావా అని అంటూ ఉంటుంది పద్మావతి. వదినా నేను ఇంకా బ్రతకను వదినా, నేను చచ్చిపోతాను అని అంటూ ఉంటుంది దివ్య అయితే. అసలు నీకేమైంది? ఎందుకు నువ్వు ఇలా అంటున్నావు? నువ్వు చేసిన తప్పేమీ కాదు, వాడి మాటలు అలా ఉన్నాయి అంతే. చూడు దివ్య, ఇప్పటికైనా ఆ నీచుణ్ణి నువ్వు నమ్మొద్దు. నీకు ఎంతో చక్కగా కుటుంబం ఉంది, నిన్ను ప్రాణానికన్నా ఎక్కువగా అభిమానించే నీ కుటుంబం నిన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు. అరవింద్ వదిన ఎలాగో నువ్వు కూడా అలాగే దివ్య అని చెప్తూ ఉంటుంది పద్మావతి. నా కళ్ళు తెరిపించావు వదిన, ఆ నీచుడు ఎక్కడున్నాడో కనిపెడతాను, ఆ అక్కని ఎక్కడ దాచిపెట్టాడో తెలిసే వరకు వాడితో నేను ప్రేమగానే మాట్లాడతాను అని దివ్య అయితే అంటూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.